హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మాది 25th యానివర్సరీ అనమాట. 25వ పెళ్లి రోజు అనమాట. 25 సంవత్సరాలు అయింది మా పెళ్ళి. అయితే ఇంకా గుడికి పోయినాం అనమాట. మా టెంపుల్కే వెళ్ళినాము, వేరే గుడికి పోదాం అనుకున్నాము కానీ ఇంకా లేట్ అయిందనమాట. ఇంక వద్దులే ఎప్పుడైనా పోదాము అనేసి ఇక మా టెంపుల్కి వెళ్ళాం అనమాట. బల్కంపేట అయినా లేకపోతే బిర్లా మందిర్ అయినా పోదాం అనుకున్నాం కానీ లేట్ అయిందనేసి ఇక్కడికి వెళ్ళాం అనమాట. ఇక మా దగ్గర అయితే ఎప్పటికే ఓపెనే ఉంటుంది అనమాట. మా సాములు ఉంటారు అక్కడ, మాలేసుకున్నారు. ఇవైతే ఎప్పుడు అట్లా పూజ చేస్తారు కదా అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట, అందుకని ఇక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇక మా పెంటే స్వామి పూజ చేసిండు అనమాట. ఇక్కడ పూజారి ఈ స్వామి అనమాట. ఎప్పటికీ ఇక 365 days ఉంటాడు అక్కడే. ఇక వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది అనమాట. గుడిలోనే ఒక రూమ్ ఉంది, రూమ్లో ఉంటారనమాట వాళ్ళు. ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. ఇక గోశాల చూసుకుంటారు, టెంపుల్ కూడా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం ఇంకా పూజలు, క్లీనింగ్ A to Z వాళ్ళే చూసుకుంటారు అనమాట. పోయిన తర్వాత ఇంకా అర్చన చేసిండు, అభిషేకం. ఇంకా అభిషేకం చేసుకున్నాము. బాగా చేస్తాడు పూజలు అయితే. ఇది ఎక్కడ గుడి అంటే HL కాలనీ నల్లగుట్ట పైన అనమాట. నల్లగుట్ట శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ సమేత ఇంకా అనమాట. ఇక్కడ గుడి గణపతి, సాక్షి గణపతి కూడా ఉంటాడు అక్కడే. అక్కడ శ్రీశైలం, పెద్ద శ్రీశైలం అయితే ఇది చిన్న శ్రీశైలం అనమాట పేరు. చాలా బాగా మహిమ గల దేవుడు అనమాట. ఇక్కడ ఏది మొక్కుకుంటే అది నెరవేరుతుంది అనమాట. ఖచ్చితంగా చాలామందికి మొక్కులు నెరవేరినాయి అనమాట. మొక్కులు నెరవేరిన తర్వాత వాళ్ళు ఏమేమి మొక్కుంటారో అవి ఇక ఇచ్చి వెళ్తారనమాట. ఇక్కడ ముడుపులు ఇంకా అర్చన పిల్లలు అవుతారు అనమాట. ఓడిగట్టుకుంటారు అనమాట పూజ రోజు. కొబ్బరికాయలు కట్టి తర్వాత పిల్లలు అవుతారు. చాలా బాగా ఇస్తాడు. అంత మహిమగల దేవుడు. తర్వాత వచ్చేసి స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ అయ్యి 25 years అనమాట. 25 years అయితే ఇంకా కేక్ తెప్పించింది అనమాట చారి మా తమ్ముడు. కేక్ తెచ్చిన తర్వాత ఇంకా కట్ చేసినాం. బటర్ స్కాచ్ కేక్ అంటే చాలా ఇష్టం నాకైతే. ఇక అడ్వకేట్ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేసిరనమాట. ఇంకా చారి, అడ్వకేటే వీళ్ళంతా ఇక్కడ 5 ఉన్నారు, 5-6 మంది ఉన్నారు. మా ఆయన కూడా అడ్వకేటే అనమాట. ఇంకా అక్కడే కట్ చేద్దాంలే, ఎవరికైనా కట్ చేపిస్తారు అన్నట్టు అక్కడ. పెళ్లి రోజులైనా మ్యారేజ్ డేలైనా ఇక శాల్వా కప్పి కొంచెం ఇంకా సన్మానం చేసిన తర్వాత ఇక ఫోటోలు దిగినాం అనమాట. ఇక వీళ్ళంతా అడ్వకేట్లు అన్నట్టు అక్కడ ఆఫీస్ దగ్గర. అంటే కోర్టులకు కూడా పోతారు. మేడ్చల్, మల్కాజిగిరి ఎక్కడంటే అక్కడ. తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గర చిన్న సర్ప్రైజ్ చేసిరనమాట మా పిల్లలు. నాకైతే అస్సలు తెలియదు, ఇంత నన్న డౌట్ రాకుండా సర్ప్రైజ్ ఇచ్చిరనమాట. చిన్నదే, మరీ పెద్దదేం కాదు. 25 years కదా, ఇంకా మా మరిది మాలలనే ఉన్నాడు అన్నట్టు. ఇంకా పెద్దగా ఏం చేయలేదన్నట్టు. మాలలు ఉంటే ఇక ఏం చేసుకోవద్దు కదా అన్నట్టు. మా పిల్లలు ఇక చిన్నగా చేద్దాంలే, మళ్ళీ రాదు కదా 25 years సిల్వర్ జూబ్లీ అన్నట్టు చిన్నగా చేసిరు అన్నట్టు. అస్సలు డౌట్ రాలేదు. నైట్ 11 o'clock ఇది. పైనకి రా మమ్మీ అని అంటే ఎందుకు అనేసి పోయినాం అనమాట. పోయేటప్పటికి ఇక చిన్నగా ఇవన్నీ అరేంజ్మెంట్లు చేసిరు. పైన ఒక 20-30 మంది ఉన్నారనమాట. ఎవ్వరు కూడా మాతోటి అనలేదు. అందరికి ఫోన్లు చేసి పైనకి రప్పించుకున్న తర్వాతనే మాకు ఫోన్ చేస్తే మేము పోయినాం అనమాట. ఇక అక్కడ కొంచెం బెలూన్లు ఇట్లా అన్ని వీడియోలు తీసిరు కానీ అవి మంచిగా తీయలేదనమాట. ఇక వీళ్ళంతా నాకు తెలియకుండా పైనకి వెళ్ళిపోయారు అనమాట. ముందే అంతా మా మరుదులు, మా చెల్లెండ్లు, మా తమ్ములు, మా మరదన్లే, ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. ఇక ఇప్పుడు మా తోటికోడలు మా వైష్ణవి కేక్ పెడుతురు అనమాట. 25 years సిల్వర్ జూబ్లీ. ఇక మామూలుగా మాల లేకపోతే మంచిగానే చేద్దాంలే కానీ మాలలు ఉన్నారు కాబట్టి ఇక కొంచెం కేక్ కట్ చేసుకొని అట్లా చేసినాం అనమాట. తర్వాత ఇక మా అల్లుళ్ళు కేక్ పెడతారు. అల్లుళ్ళు ఇక మా వైష్ణవి చూడు ఒకటే రుద్దుతుంది కేక్ అయితే. ఆమెకు అందరి బాగా కేక్ రుద్ది ముఖాలకంతా ఖరాబ్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది అనమాట. ఇక మా పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి మా అమ్మాయి, వీళ్ళిద్దరు. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పాపం 2-3 గంటలు చాలా కష్టపడ్డారు అనమాట. తర్వాత ఇక మా పెద్ద తమ్మినోళ్ళ ఫ్యామిలీ వీళ్ళు. ఇక తర్వాత ఇక వీళ్ళిద్దరు పిల్లలే అనమాట ఇది చేసింది డెకరేషన్ అంతా. పాపం చాలా కష్టపడ్డారు. నేను ఫోన్లు చేస్తుంటే అస్సలు ఎత్తుతలేరు అనమాట. ఏమైందో అని నాకు టెన్షన్. ఇగో మా ఫ్యామిలీ మొత్తం అనమాట. వీళ్ళందరూ నాకు తెలియకుండానే పైన సర్ప్రైజ్ ఇచ్చారు అన్నట్టు. నాకు ఫోన్లు ఎత్తుతలేడు, ఎక్కడ పోయిండో ఏమో అని నాకు భయం అవుతుంది.
తర్వాత నన్ను పైనకి తీసుకుపోయినాక పాప నా కోపం అంతా ఎక్కడ పోయిందో ఇక అస్సలు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. చిన్న సర్ప్రైజ్ అయినా పెద్దగా అనిపించింది.